మనతో పాటు మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు హరీష్ రావు గారి వ్యాఖ్యలపైన ఎట్లా స్పందిస్తారు మీరు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. Yes, yes. హరీష్ రావు గారు ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పడము కొంత నిజమే. ఎందుకు అనంటే హరీష్ రావు గారు రాజీనామా చేసేది ఉంది కాబట్టి ఆయన సీటుకు ఎన్నికలు వస్తాయనేది దాని అర్థం. ఇక ఇది తప్పితే ఇంకోటి వచ్చే అవకాశం అంటే ఆయన రాజీనామా చేస్తాడు అనేది మేము కూడా ఒప్పుకుంటాం, కానీ ఏ పార్టీలో చేరుతారనేది మీరు చెప్పాలి. లేదు, ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదని ఆయన ప్రకటించిండు. ఎవరు? హరీష్ రావు గారు. కాబట్టి హరీష్ రావు గారి సీటుకు ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది తప్పితే ఆయన చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చేది అదంతా కళ. ఎందుకు అనంటే ఖచ్చితంగా 38 సీట్లు అంటే 26 మంది కంటే ఎక్కువ కనుక చేరినట్లయితే వాళ్ళ ఎల్పీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుంది. ఇది జరగబోయే వాస్తవం, నిజం. 100కు 100% ఇది జరగబోతుంది. బీఆర్ఎస్ ఎల్పీ అనేది శాశ్వతంగా విలీనం కాబోతుంది కాంగ్రెస్ పార్టీలో అని నేను కాదు, ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి వర్యులు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఇంకెక్కడి ఎన్నికలండి? వస్తే ఇస్తే ఒకే ఒక ఉప ఎన్నిక రావాలి, అది హరీష్ రావుది. హరీష్ రావు కనుక నిజాయితీగా కట్టుబడి మేము చేస్తున్నాం కాబట్టి రేపు 1,00,000 వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఈ నెలాఖరులోగా 1,50,000 లోపల అయిపోతుంది, మిగతా 15 లోపల 2 లక్షల వరకు అయిపోతుంది. కాబట్టి నిజంగా ఆయనకి ఏదన్నా క్రెడిబిలిటీ ఉంటే, మాట మీద నిలబడే మనస్తత్వం ఉంటే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ నేను పోటీ చేయనని కూడా చెప్పిండు. కాబట్టి ఎవరో ఒకరిని పెడతారు, ఆ సీటు కూడా మళ్ళీ కాంగ్రెస్కే వస్తుంది. ఆ ఒక్క సీటుకు హరీష్ రావు గారు రాజీనామా చేసే సీటుకు ఉప ఎన్నిక వస్తే నేను చెప్పలేను, కానీ రాష్ట్రంలో మిగతా ఏ దాంట్లో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదు. ఒకటి. ఇక రెండో కీలకమైన విషయము మన విశ్లేషకులు బాగా చెప్పారు. మమ్మల్ని అడిగే ముందట మీరు ఎట్లా చేర్చుకున్న వాళ్ళను రాజీనామా చేపించి ఎందుకు చేర్చుకుంటలేరని అడిగే ముందట ఒక్కసారి వారు ఏం చేసిరు గత 10 సంవత్సరాలుగా ఆయన గుర్తు తెచ్చుకుంటే బాగుంటుండే. అంటే ప్రజలు మర్చిపోతారు, షార్ట్ టైం మెమొరీ ఉంటది. నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా 10 సంవత్సరాలు నెట్టుకరాలేదా, ఇప్పుడు కూడా నేను ఇట్లా అబద్ధాలు చెప్పి నెట్టుకొస్తా అని చెప్తే ప్రజలేం పిచ్చోళ్ళు గారు, వాళ్ళందరూ బీఆర్ఎస్ యొక్క విలువలేందో తెలిసిపోయినాయి. అరే కనీసం తెలుగుదేశం నుండి తీసుకున్నటువంటి శ్రీనివాస యాదవ్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేసిండు. తీసుకున్నప్పుడు ఒక్కసారి కూడా గుర్తులేదా? కేసీఆరే ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పిండంటే, అరే ఒక్కొక్కరు వస్తున్నారు భయ్, మీరు వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిరు, మిగతా కూడా రండి, అందరినీ కలిపి ఎల్పీ విలీనం చేస్తారని చెప్పినప్పుడు ఎక్కడ పోయింది బుద్ధి? నువ్వు ప్రజా ప్రాతినిధ్య చట్టం అప్పుడు చదువుకోలేదా? ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎంతమంది వస్తే ఎట్లా తీసుకోవాలా వద్దా అవేం తెలియయా? ఈ రోజు వచ్చి సుప్రీంకోర్టు పోతా, ఆ కోర్టు పోతా అంటే అప్పుడు లేవా సుప్రీంకోర్టులు? అప్పుడు నువ్వే సుప్రీంకోర్టు అయినవా? అంటే నీకు అప్పుడు ఏం కనిపించలేదు. కేవలం వచ్చిన వాళ్ళని లోపల తోలుకోవడం, వాళ్ళు రాజీనామా చేయకుండానే. మరీ అన్యాయం ఏంటంటే శ్రీనివాస యాదవ్ గారు నేను రాజీనామా చేసిన అని చెప్పడం మీడియాలో, తీరా చూస్తే స్పీకర్ పార్లమెంట్లో ఆయన దగ్గర లెటర్ లేకపోవడం, అట్లనే గడిచిపోయింది కదా. ఈయనను చూసి ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళని తీసుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం, దేశంలో ఒక ట్రెండ్ సెట్ చేసిండు ఇది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు మాట్లాడినా, ఆ పార్టీ నుండి హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దేశవ్యాప్తంగా నవ్వుతున్నారు. అరే మీరు 9.5 సంవత్సరాలలో మీరు దగ్గర 60-70 మందిని చేర్చుకున్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి, అప్పుడెందుకు రాలే ఈ బుద్ధి అని అడుగుతా ఉన్నారు. ప్రజలలో కనీసం కూడా వీళ్ళ మాటకు విలువ లేకుండా పోయింది. కాబట్టి వచ్చే కీలకమైన విషయం ఏంటంటే హరీష్ రావు రాజీనామా చేసిన తర్వాత వారి కంచుకోటాన్ని చెప్పుకుంటున్నటువంటి అది కూడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి కేసీఆర్ గజ్వేల్ గాని, హరీష్ రావు గాని, ఇక మిగతాది కేటీఆర్ గాని ఎవరిది కూడా ఉండే అవకాశం లేదు. రాజకీయంగా ప్రజలు వీళ్ళను కార్నర్ చేసిండ్రు. ఈ రోజు ఒక్కరు కూడా బీఆర్ఎస్ నుంచి మాట్లాడితే ప్రతిస్పందన లేదు ప్రజలలో. వాళ్ళు 2 సార్లు రుణమాఫీ చేస్తే ఎప్పుడైనా ఒక్కసారి చేసిండ్రా? 1,00,000 రూపాయలు 4 టర్ములు 25,000 చేస్తే మిత్తి కింద పోయినాయి. మొన్నటి సెకండ్ టర్మ్ 1,00,000 రూపాయల రుణమాఫీ కనీసం 1,00,000 రూపాయలకు కూడా చేయలేదు. వీళ్ళని మాకు చెప్పేది
ఏకదాటిగా 31,000 కోట్ల రూపాయలతోటి మేము ఒకే దఫాలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నాం. దేశములో ఇదొక ట్రెండ్ సెటర్. ఏ ఏ రాష్ట్రము కూడా ఇంత అమౌంట్ను ఇంత మందికి ఈ రకంగా పంపిణీ చేయలేదు. అది చూసైనా వాళ్ళు కిందికి మీదకి మాట్లాడితే ఎట్టారండి? ప్రజలలో ఎంత వ్యతిరేకత వస్తుంది వాళ్ళు మాట్లాడితే. కనీసం వాళ్ళు చేసిన తప్పులకు జైలు పాలవుతా ఉన్నారు. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో పోయి నేనేదో గెలిచిన ఆయనను మారుస్తున్నారని జబ్బలు జరుపుకుంటున్నటువంటి కేసీఆర్ గారు మరి ఈయన చెప్పినటువంటి ఈయన అడిగినటువంటి దాన్ని వాళ్ళు తీసి పక్క పెట్టి ఈయన జైలుకు పోయేది పక్క అని డిసైడ్ అయింది నిన్న. ఎప్పుడైతే ఈయన అభ్యర్థనను తోసిపుచ్చిండ్రో ఈయన కమిషన్ ముందుకు వస్తాడు. కమిషన్ ముందుకు వస్తే అన్ని తేట తెల్లమైతే ఈయన చిప్పకూడు తినేది ఉందని అర్థమవుతుంది కదా. అన్ని ఇలాంటి పనులు చేసుకుంటా ఏదో ఉప ఎన్నికలు వస్తాయి, ఎవరు నమ్మాలండి? ఎట్లా వస్తాయి? ఏ లెక్కెమ్మట వస్తాయి? ఎవరు చేయాలి ఎన్నికలు? స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కదా. మరి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ స్పీకర్ నిర్ణయం ఎన్నిసార్లు తీసుకున్నారు? ఎన్ని సంవత్సరాలకు తీసుకున్నారు? పతిలాడితే కూడా వినలేదు కదా.